మీరు thumbnail చూసినట్టే హనుమంతుడు చిన్నప్పుడే చనిపోతాడు. అవును, మీరు విన్నది నిజమే. హనుమంతుడు చిన్నప్పుడే చనిపోయాడు. అసలు దీని వెనుకున్న చరిత్ర ఏంటిది, అలానే దీని స్టోరీ ఏంటిదో వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అలానే ఈ మొనాలిసా అనే మహిళ సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అవుతుంది. ఎంతలా అంటే రాత్రికి రాత్రే సల్మాన్ ఖాన్ వచ్చి ఈ మహిళను కలుస్తాడు. అసలు ఈమె స్టోరీ ఏంటిది, దాంతో పాటు ట్రైన్ల పైన ఇలా ఈ నంబర్స్ ఎందుకు ఉంటాయి, ఇవి అన్నిటి గురించి వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. నంబర్ 1. ఇప్పుడు ఈ ఫోటోలో ఈ ముసలావిడని చూస్తున్నారు కదా, ఈమె పేరు సాలు మరాడ తిమ్మక్క. ఈవిడ కర్ణాటకకి చెందినవారు. ఈవిడ గత 80 ఏళ్లుగా చెట్లను నాటుతున్నారు. ఈవిడ ఇప్పటి వరకు 8000 చెట్లను నాటారు. అలానే ఎన్నో చెట్లని కాపాడారు. ఇప్పుడు ఈవిడ వయసు 113 సంవత్సరాలు. ఇప్పటికీ కూడా ఈవిడ అలానే చెట్లను నాటుతున్నారు. 2019లో రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా ఈవిడని పద్మశ్రీతో సత్కరించారు. ఇన్ని చెట్లను నాటడానికి కారణం ఏంది అని అడగ్గా ఆమెకు చెట్ల కాడ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది అని ఇన్ని చెట్లను నాటారంట. నంబర్ 2. మీరు తప్పకుండా ఈ అంటార్క్టికా బ్లడ్ ఫాల్స్ గురించి తెలుసుకోవాలి. మీలో చాలా మంది ఈ ఫోటో చూడగానే కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఇది ఒక వాటర్ ఫాల్స్. దీనిని బ్లడ్ ఫాల్స్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్స్ నుండి వచ్చే వాటర్ రెడ్ కలర్ లో ఉంటుంది. అలా అని ఇది బ్లడ్ కాదు. సైంటిస్ట్ ప్రకారం ఆ వాటర్ లో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందంట. ఇంకా ఐరన్ అలానే ఎయిర్ యొక్క కెమికల్ రియాక్షన్ వల్ల అది బ్లడ్ కలర్ లో కనిపిస్తుంది అని డిక్లేర్ చేశారు. నంబర్ 3. ఇప్పుడు చెప్పే ఫ్యాక్ట్ కొంచెం సెన్సిటివ్. ఎందుకంటే దీని గురించి మాట్లాడాలి అన్నా లేదంటే దీని గురించి వినాలి అన్నా కొంచెం సిగ్గుపడతాం. కానీ నాలెడ్జ్ పరంగా దీన్ని తెలుసుకోవాలి. ఒకవేళ ఒక వ్యక్తి యొక్క టెస్టిస్ పైన అంటే ప్రైవేట్ ప్లేస్ పైన కిక్ చేస్తే ఆ పెయిన్ ఎంత ఉంటుందో తెలుసా? అసలు మీరు ఊహించలేరు. ఒకవేళ టెస్టిస్ పైన తంటే 3200 బొక్కలు విరిగినంత పెయిన్ ఉంటుంది. అలానే 160 పిల్లలకి ఒకేసారి జన్మనిచ్చినంత నొప్పిని భరించాలి అంట. నంబర్ 4. ఇప్పుడు చెప్పే ఫ్యాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. యుఎస్ లో కొంతమంది చనిపోయినప్పుడు వాళ్ళ బాడీస్ ని లిక్విడ్ నైట్రోజన్ లో ఇప్పటికీ ఉంచారంట. అంటే వాళ్ళ శరీరాన్ని దహనం చేయలేదు. ఇంకా వాళ్ళ డెడ్ బాడీస్ అలానే స్టోర్ చేసి ఉన్నాయి. ఇందులో అమెరికన్ బేస్బాల్ ప్లేయర్ అయిన టెడ్ విలియమ్స్ గారిది కూడా ఉంది. ఇలా పెట్టడానికి రీజన్ ఏంటి అని మీరు అడగొచ్చు. ఇలా పెడితే ఫ్యూచర్ లో వచ్చే టెక్నాలజీ వల్ల ఏలియన్స్ లేదా మనకంటే ఇంటెలిజెంట్ మనుషులు వస్తే వాళ్ళు వీళ్ళని బ్రతికిస్తారు అనే నమ్మకం వల్ల ఇలా స్టోర్ చేస్తున్నారు. ఇది వింటే మీకు విచిత్రంగా అనిపించచ్చు, కానీ ఇలా చేయడం వల్ల ఫ్యూచర్ లో చాలా యూజ్ అవుతుంది. నంబర్ 5. ఇప్పుడు మీరు ఫోటోలు చూస్తున్నారు కదా, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వానపాము. దీని పేరు జైంట్ గిప్స్లాండ్. ఇది దాదాపుగా 3 మీటర్ల పొడవు ఉంటుంది. ఇవి ఎక్కువ లోతైన మట్టిలో నివసిస్తాయి. దీని బరువు సుమారు 200 గ్రాముల వరకు ఉంటుంది. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియాలో కనబడతాయి. మీరు చిన్నప్పుడు విన్నట్టే ఈ వానపాముల వల్ల కిందున్న మట్టికి సారవంతం పెరుగుతుంది. నంబర్ 6. ట్రైన్స్ పైన మీరు ఇలాంటి నంబర్ ని చూసే ఉంటారు. కానీ ఆ నంబర్ వల్ల ఏంటి యూజ్ అంటే ఆ నంబర్ ఏం తెలుపుతుంది? మీరు గనుక గమనిస్తే ఆ నంబర్ లో 5 డిజిట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ 2 డిజిట్స్ ట్రైన్ ఏ ఇయర్ లో మ్యానుఫ్యాక్చర్ అయ్యింది అని తెలుపుతుంది. అంటే ఈ ట్రైన్ పైన ఫస్ట్ 2 డిజిట్స్ 04 అంటే ఈ ట్రైన్ 2004 లో తయారయ్యింది అని అర్థం. అలానే లాస్ట్ 3 డిజిట్స్ ఈ ట్రైన్ యొక్క కేటగిరీస్ ని తెలుపుతాయి. అంటే అది స్లీపర్ క్లాసా లేదా ఫస్ట్ క్లాసా, అలా ట్రైన్ కేటగిరీస్ ని తెలుపుతాయి. ఈ నంబర్ ప్రతి బోగి పైన ఉంటుంది. ఈ నంబర్ లో ఉన్న లాస్ట్ 3 డిజిట్స్ వల్ల మనకి మన సీట్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. నంబర్ 7. మీరు ఈ మహిళని ఆల్రెడీ సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఈమె పేరు మొనాలిసా అని కూడా తెలిసే ఉంటుంది. ఈమె స్టోరీ ఏంది అని మీరు అడగొచ్చు. యాక్చువల్లీ ఈమె ఒక ముత్యాలను అమ్ముకునే అమ్మాయి. ఇంకా వీళ్ళ ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ. మన హిందూ పండుగ అయిన మహాకుంభమేళాలో ఈమె చాలా మందికి ముత్యాలని అమ్ముకుంటూ కనిపించింది. ఇంకా అందరి కళ్ళు ఈమె కళ్ళ పైన పడతాయి. అందరూ కూడా ఈమె కళ్ళని చూసి ఆశ్చర్యపోతారు. ఈమె కళ్ళలో అంతలా ఏముంది అంటే ఆమె కళ్ళు చూడడానికి పాము కళ్ళలాగా ఉన్నాయి. అలానే ఆమె కళ్ళు చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. కాబట్టి అందరూ ఈమెని ఫేమస్ చేశారు. ఈమె ఫేమస్ అయిన నెక్స్ట్ డేనే సల్మాన్ ఖాన్ గారు వచ్చి ఈమెని కలిసి ఒక మూవీలో ఈమెకి హీరోయిన్ రోల్ ఇస్తాడు. నిజంగా అదృష్టం అంటే ఇదే కదా. ఒకప్పుడు డాలీ చాయ్ వాలా ఒక చాయ్ షాప్ కని బిల్ గేట్స్ ని కలిసే వరకు, అలానే ఇప్పుడు ముత్యాలని అమ్ముకునే మొనాలిసా సల్మాన్ ఖాన్ ని కలిసే వరకు ఎవరి తర్వాత ఎలా రాసి పెట్టిందో ఎవరికి తెలియదు. జస్ట్ మన టైం కోసం వెయిట్ చేస్తూ మనం చేయాల్సిన హార్డ్ వర్క్ మనం చేసుకోవాలి. ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. అలా నీకు త్వరగా రాదు లేదా నాకు లేట్ రాదు. ఎవరికి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. నంబర్ 8.
మీ అందరూ ఈ ఫ్యాక్ట్ కోసమే ఎదురు చూస్తున్నారు అని నాకు తెలుసు. అదే హనుమంతుడు చిన్నప్పుడే చనిపోయాడా? కానీ హనుమంతుడు చిరంజీవి కదా, అలాంటిది హనుమంతుడు చిన్నప్పుడు ఎలా చనిపోతారు అని మీరు అడగొచ్చు. ఒకసారి హనుమంతుడు సూర్యుడిని మింగడానికి వెళ్ళిన విషయం మీకు తెలిసే ఉంటుంది. ఇంకా అలా చేయడం వల్ల అందరికీ కోపం వస్తుంది. ఇంకా అదే కోపంలో ఇంద్రుడు వజ్రాయుధాన్ని వాడినప్పుడు హనుమంతుడు భూమిపైన పడి చనిపోతారు. ఇంకా ఆ తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి హనుమంతుడికి మళ్ళీ ప్రాణం పోస్తారు. ఇంకా బ్రహ్మదేవుడు అందరి దేవుళ్ళకి ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క వరాన్ని ఇవ్వమంటారు. అందులో ఇంద్రుడు హనుమంతుడి శరీరం వజ్రం కంటే బలంగా మారుతుంది అని వరం ఇస్తాడు. ఇంకా బ్రహ్మదేవుడు హనుమంతుడికి ఎప్పుడైనా చిన్నగా లేదా పెద్దగా అయ్యే వరాన్ని ఇస్తాడు. అలానే అగ్ని వల్ల మరణం ఉండదు అని అగ్నిదేవుడు వరం ఇస్తాడు. ఇలా ప్రతి ఒక్క దేవుడు ఒక్కొక్క వరం ఇస్తాడు. ఇంకా హనుమంతుడు చిన్నప్పుడు చనిపోవడానికి కారణం ఇదే. ఈ వీడియోలో ఇంతే. వీడియో మొత్తంలో మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, అది ఈ వీడియోకి లైక్ మాత్రమే. సో మీరు లైక్ చేస్తారు అని ఆశిస్తున్నాను. ప్లీజ్ గైస్, ఒక వీడియో చేయాలి అంటే చాలా కష్టం అవుతుంది. మీరు ఒక లైక్ చేస్తే మాకు చాలా మోటివేషన్ వస్తుంది. సో ఒక లైక్ కదా చేసేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.